ఒకప్పుడు నవనాథ సిద్ధులు తపస్సు చేసినటువంటి పుణ్య ప్రాంతం ఇది. చాలా విశిష్టమైన క్షేత్రం. అనంతసాగర్ గ్రామంలో సరస్వతి టెంపుల్ దగ్గర కొలువై ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా రాగి దోణె, పాల దోణె, చీకటి దోణె అని మనకు 3 దోణెలు కనబడుతున్నాయి. ఇవి ఏంటంటే ఇందులో నీళ్లు విశిష్టమైన అన్నట్టు. ఈ రాగి దోణె నీళ్లు ఏంటంటే ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేకున్నా, మెంటల్గా అప్సెట్గా ఉన్నా, అదేవిధంగా పంట పొలాలకు చీడ ఉన్నా కూడా ఈ నీళ్లు తీసుకెళ్ళి చల్లితే ఆ పంట యొక్క పీడ ఆ చెదలని తొలగిపోతుంది. ఈ 41 డేస్ ఈ నీళ్ళలో స్నానం చేయడం కానీ, ఈ నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయడం వల్ల కూడా ఈ నీళ్ళు మనకు ఎలాంటి రుగ్మతలు ఉన్నా, మెంటల్గా అప్సెట్ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఒకప్పుడు ఇక్కడ నవనాథ సిద్ధులు అనేది తపస్సు చేసినటువంటి ప్రాంతంలో ఈ నీళ్ళు అనేది ఉన్నాయి. 7 సంవత్సరాల వరకు కరువు వచ్చినా కూడా ఈ నీళ్ళు అనేది అదే విధంగా మనకు ఉంటాయి. నీళ్ళు అనేది లోపలికి పోతూ ఉంటాయి. ఈ సొరంగాలు దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ సొరంగాలు ఉన్నాయి. ఇది రాగిదోనే. ఇది రాగిదోనే ఎందుకంటే కొంచెం నీళ్ళు రాగి స్మెల్ వస్తాయి కాబట్టి దీన్ని రాగిదోనే అన్నారు. కానీ ఈ నీళ్ళు మాత్రం చాలా శక్తివంతమైనవి. అటు సైడ్ చూసుకుంటే పాలదోన ఉంటుంది. ఆ పాలదోన నీళ్ళు మనకు పాలలాగా తెల్లగా ఉంటాయి. వాటిని అభిషేకానికి, దేవుని యొక్క విగ్రహాలు గడవడానికి యూజ్ చేస్తాం. దిగు లేకపోతే మెల్లగా అది ఎక్కడ స్నానం చేసి సాయంత్రం ఒక బాటిల్ నింపుతుంది నీళ్ళు అసలు కూడా స్నానం చేస్తారు ఊళ్ళో. స్టార్ట్. తపస్సు చేసినటువంటి పుణ్య ప్రాంతం ఇది. ఇందులో నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి. అంటే నీళ్ళు లోపలికి వెళ్ళినా కొద్దీ ఇంకా సొరంగం చాలా కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా సొరంగం లోపలికి ఉంటుంది. ఇది ఒకప్పుడు నవనాథ సిద్ధులు తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ నీళ్ళకి చాలా విశిష్టత ఉన్నది. దీన్ని రాగిదోనే అంటారు. అంటే ఈ నీళ్లు కొంచెం రాగి వాసన వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని రాగిదోనే అంటారు. కానీ నీళ్ళు చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది. ఎవరికైనా ఎటువంటి రుగ్మతలు ఉన్నా, మెంటల్గా అప్సెట్గా ఉన్నా కూడా, ఎటువంటి చేతబడి లాంటి ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఇంటికి కానీ లేదా ఇక్కడే ఒక 41 రోజులు కంటిన్యూగా స్నానం చేస్తే ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయని మనకు తాతల నుంచి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సొరంగం ఇక్కడ కాదు, రోడ్డు పైన జక్కుల హనుమాన్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒకప్పుడు రాగి చెంబేసినాడు. అక్కడ రాగి చెంబేస్తే అక్కడ రాగి చెంబ వచ్చేసి ఇక్కడ తేలిందట. అంటే ఈ సొరంగం అనేది చాలా దూరం, ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా సొరంగాలు ఉన్నాయి. ఈ చాలా పొడుగుందన్నట్టు ఈ సొరంగం. దీని లోపల అప్పుడు నవనాథ సిద్ధులు ఈ లోపల గుహ లోపల వాళ్ళు తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి వాళ్ళ శక్తి, తపోశక్తితోటి నీళ్ళు అదేవిధంగా ఎప్పటికీ ఉంటాయి. అదేవిధంగా పంటలకి చీడవలిన పురుగు లాంటివి ఉన్నా కూడా ఈ నీళ్లు తీసుకెళ్ళి చల్లుకోవడం వల్ల కూడా ఈ పురుగులు ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయి, పంటలు కూడా తొలగిపోతాయి. ఇక్కడ చాలామంది సాధకులు వచ్చి ఇక్కడ సాధన చేసుకుని రహస్యంగా గుప్తంగా వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటారు. ఈ సాధన కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇప్పటికీ గుప్తంగా కూడా సాధకులు, ముఖ్యంగా సిద్ధులు, నవనాథ సిద్ధులు ప్రత్యక్షంగా ఇక్కడ సాధనగా తిరుగుతూ ఉంటారని చెప్పేసి కొంతమంది సాధకులు కూడా మనకు వారు కనబడ్డారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సాధకులకు చాలా విశిష్టమైన ప్రాంతం. మీరు కూడా ఈ సాధన పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ సాధన ఎక్కడంటే ముఖ్యంగా మనకు దేవాలయాల ప్రాంతంలో కానీ, సాధకులు ఉండేటువంటి ప్రాంతంలో కానీ అక్కడ మనం సాధన చేసుకుంటే ఆ సాధన తొందరగా పూర్తి ఫలితాన్ని మనకు తొందరగా ఇస్తుంది. అంటే మనకు మన యొక్క సాధన శక్తి దేవతల కన్నా ముందు ఈ సిద్ధులు మనం తొందరగా సిద్ధింపజేస్తారు. ఈ సిద్ధులు అనేటువంటి ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ గుప్తంగా తిరిగేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ సాధనకు చాలా విశిష్టమైనది. మీరు కూడా వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఈ నదిలో, ఈ క్షేత్రంలో స్నానం చేయండి. మీరు కూడా ఇటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. రాగి దోణికు దారి, చీకటి దోణె, పాల దోణె. వెళ్తున్నాము ఇప్పుడు పాల దోణికి వెళ్తున్నాము. నీళ్ళు లోపలికి ఎంత పైన ఉండే ఎండాకాలం పెరిగినా కొద్దీ నీళ్ళు లోపలికి పోతూ ఉంటాయి. ఈ నీళ్ళు కూడా చాలా లోపల వరకు వెళ్తాయి. ఈ గుహ చూడండి, నీళ్ళు అక్కడ వరకు వెళ్ళాయి. ఇంకా చాలా లోతు ఉంటుంది. మనం వెళ్ళినా కొద్దీ ఏంటంటే మనం అంత ప్లేస్ కూడా ఉంటుంది. అంబాడుకుంటూ వెళ్ళాలి. అంబాడుకుంటూ వెళ్ళి చాలా లోపల వరకు వెళ్ళాలి. డబ్బుకి ఈ నీళ్ళు అభిషేకానికి మనం మామూలుగా దేవుని అభిషేకాలకు దాటి పెట్టి చూడు.
ఎక్కడ వస్తుంది? అంటే మెల్లగా వీటిని నీళ్ళు చాలా తాగడానికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి, తాగొచ్చు నీళ్ళు కూడా. చూసారు నీళ్ళు తెల్లగా స్పష్టంగా కనబడుతున్నాయి, మీకు అడుగు కూడా రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో కనబడతా ఉన్నాయి నీళ్ళు కూడా. ఎంత చీకటిగా ఉంది గృహ. తీయగున్నాయి. ఆ డబ్బా వేసుకోవాలి. స్వామి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? చాలా సంవత్సరాలు. నవడా సిద్ధులు అంటే చాలా అప్పుడు. స్వామి ఇది ఒక్కసారి తీయండి. వీడు ఇది పాల దోణె. దోణెలు అంటే ఇక్కడ గుహలు అని అర్థం. ఈ గుహలలో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి, అంటే నీళ్లు లోపలికి పోయినా కొద్దీ వెళ్తూ ఉంటాయి. ఈ సొరంగం అనేది ఇంకా దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుంది. కొంచెం దూరం వెళ్తే మనిషి ప్రవేశించడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఏమంటే మనం కేవలం ఒక్క వ్యక్తి ఇట్లా అంబాడుకుంటూ వెళ్ళాలి, అటువంటి పరిస్థితి. మనం చూసారా నీళ్ళలో ఎంత స్పష్టంగా కనబడుతుందో. ఇది చాలా విశిష్టమైనది. ఒకప్పుడు నవనాథ సిద్ధులు ఈ గుహ లోపల రహస్యంగా తపస్సు చేసినటువంటి ప్రాంతం. వాళ్ళు సూక్ష్మ మార్గంలో వచ్చి, సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. చాలా విశిష్టమైనటువంటిది. ఈ నీళ్ళు దేవుని యొక్క అభిషేకాలకు వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము చీకటితోనే. చాలా చీకటిగా, వెలుతురు అనేది ఉండకుండా చిమ్మని చీకటిలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేము, కానీ మీకు దూరం నుండి అయితే చూపెట్టగలుగుతా. గబ్బిలాలు ఓటి ఉన్నాయట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో.